పుల్ల పుల్లగా తిన్న కొద్దీ తినాలనిపించే గోంగూర పచ్చడి. హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడ, అది కూడా పచ్చిమిర్చి కారంతో. అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన గోంగూర పచ్చడిని నా స్టైల్‌లో నేనెలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తా. మరి ఇంకెందుకు లేటు, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ గోంగూరని మంచిగా ఒక 2, 3 సార్లు కడిగి ఆరబెట్టుకోవాలి. ఆకునంతా కూడా వాటర్ ఉండకుండా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గంటల దాకా గోంగూరను తీసుకున్నా. ఇప్పుడు ఒక పెంకలోకి 3 స్పూన్ల దాకా ధనియాలు, అట్లనే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 20 దాకా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్నాను. కారం ఎక్కువ ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎల్లిగడ్డ, అంటే ఎల్లిపాయ గడ్డని ఒకటి మొత్తం పొట్టు తీసి వేసుకోండి. ఈ ఎల్లిపాయని గోంగూరకి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. వీటన్నిటిని కూడా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారం అనేది కొంచెం తగ్గుతుంది. సో మీరు కొన్ని ఎక్కువనే మిర్చి వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇది కూడా మంచిగా వేగాలి ఆయిల్లో. వీటిని కూడా తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరనంతా కూడా వేసేయాలి. ఇక్కడ గోంగూర వేసిన తర్వాత మనం ఎక్స్ట్రాగా ఆయిల్ ఏం యాడ్ చేయనక్కర్లేదు. ఆ ప్యాన్లో ఉండే ఆయిల్ సరిపోతుంది. ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి. హై ఫ్లేమ్లో పెట్టండి, 2 నిమిషాలు మాత్రమే. ఇలా ఒకసారి కలుపుకోండి. ఆకంతా కూడా కలిసేలాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇక్కడ గోంగూర అనేదంతా కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకోవాలి. గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇలా గోంగూర అంతా కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా ధనియాలు, మెంతులు, జీలకర్ర, అవి వేసేసి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసి గోంగూర కూడా వేసుకోండి. అందులో మీరు కావాలంటే సపరేట్గా రుబ్బుకోవచ్చు. నేను ఇక్కడ అన్నీ ఒకేసారి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా సాల్ట్ని యాడ్ చేయండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఇందాక గోంగూర వేయించుకున్న ప్యాన్లోకే ఇక్కడ నేను 3 పావుల దాకా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. 3 పావులు అంటే ఇంచుమించు ఒక 9 టేబుల్ స్పూన్స్ అన్నట్టు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఉంటే ఎండుమిర్చి వేసుకోండి. అట్లనే చిన్న చిన్న ఎల్లిపాయలు కూడా వేసుకోండి. దాంతోపాటు కొంచెం కరివేపాకు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేయండి. పసుపు కూడా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆయిల్లో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేయొచ్చు. కొంచెం మంచి ఫ్లేవరే ఉంటుంది. మనం ఈ గోంగూర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలన్నా, మినిమం 5 నిమిషాలన్నా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గోంగూర అంతా కూడా ఈ ఆయిల్ అంతా కూడా పీల్చుకొని అసలు ఆయిల్ కనబడొద్దు. అంటే అంత మంచిగా కలుపుకోవాలి. అట్లయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి, ఇలా 5 నిమిషాల దాకా కలుపుకున్నాక చూడండి అసలు ఆయిలే కనబడట్లేదు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఈ వేడి వేడి గోంగూరని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు. మరి మీకు ఎలా అనిపించింది ప్రాసెస్? మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసిరా? చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే మాత్రం నాకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.